దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వైకున్నటి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండేటువంటి చక్కటి ధన్యత మనందరికి అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత మహాప్రభావము కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత బాగున్నది కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులై వాక్యాన్ని ధ్యానించండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన్ని నేను చదువుతున్న మాటను వినండి, గ్రహించండి. వాక్య ధ్యానంలో పాలుభక్షులై దేవుని దీవెనలు పొందండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 26వ వచనాన్ని ఈ దినపు ధ్యానం మాటగా నేను చదువుతా ఉన్నాను. ఆ దినమందు మీరు నా పేరట తండ్రి అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పుటలేదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు హృదయించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మీకు వందనాలు. తిరిగినట్టు ఉదయకాల సమయంలో నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా విలువైన నీ మాటలు వినడానికి కృపణించని ఇష్టవుతారు. ఈ దినం కూడా అటు నీ ఆత్మతో నడిపింపు దయచేయండి. మీరే ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదవనటువంటి మాట మనందరికీ పరిచయమైన మాట. మరొకసారి ఈ మాటను మనం ధ్యానించాలి. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు నా పేరట అడుగుతారు. చూడండి, మనము తండ్రిని అడగక ముందే మనకేవైతే అక్కరగా ఉన్నావో అవి ప్రభువుకు ముందే తెలుసు. ఇక మనం ఎందుకు అడగాలి? ఒక ప్రశ్న కదా. అయితే గమనించండి, ప్రార్థన దేవుని నుంచి కేవలము పొందుకోవడం కోసం మాత్రమే కాదు. మరి ఎందుకంటే ఆయనతో పరిపూర్ణమైనటువంటి అన్యోన్యత మరియు ఏకత కలిగి ఐక్యత కలిగి ఉండడం కొరకే ప్రార్థన. కేవలం మనకు కావలసిన వాటిని పొందడం కొరకు మాత్రమే మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుని మీద మనకు కోపము, విసుగు వస్తాయి. మనము ప్రార్థించిన ప్రతిసారి కూడా ఆయన జవాబు ఇస్తూనే వస్తూ ఉన్నాడు. అయితే ఆ జవాబు మనము ఎదురు చూసినట్లుగా ఉండకపోవచ్చు. దేవుని మీద కోపం తెచ్చుకోవడం, ప్రార్థనలో మనము దేవునితో ఆయన ఉద్దేశాలతో ఏకీభవించడం లేదని వెల్లడి చేస్తుంది. అర్థమవుతుందా? నీకు ఎప్పుడైనా దేవుని మీద కోపం వచ్చిందా? ఎందుకు రాదండి? చాలా సందర్భాల్లో ప్రతి మనిషికి కూడా దేవుని మీద కోపం వస్తుంది. కారణం ఏంటంటే ఆయన అడిగినవన్నీ ఇవ్వట్లేదు కదా. అలా చేస్తున్నట్లయితే దేవునితోనూ ఆయన ఉద్దేశాలతోనూ మనము ఏకీభవించట్లేదు అని అర్థం. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. అలాగే ఆ విధమైనటువంటి ఆ నిరూపణను కానీ ఏమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం దేవుని కృపకు విజయ చిహ్నాలుగా ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును కాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఆయన జవాబు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఆయన కృపకు విజయ చిహ్నాలుగా మనం. ఆయన అక్కడ మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పట్లేదు అన్నాడు. అంటే తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. వీళ్ళ దేవునితో నీకు నాకు ఈ స్థాయిలో అన్యోన్యత ఉన్నదా? మన యొక్క ప్రార్థనా జీవితానికి యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థనా జీవితంతో తాదాత్మ్యత ఉందా? మనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవం ప్రత్యామ్నాయంగా ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఉన్నట్లయితే ఆ దినమందు నీకు నాకు
యేసుక్రీస్తు ప్రభు వారితో సాన్నిహిత్యము, సాహచర్యము ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. పిల్లల, మన ప్రార్థనకు జవాబు రానప్పుడు ఇతరులను నిందించడానికి ప్రయత్నించొద్దు. సాధారణంగా మనం చేసే పని అదే. దేవుడు ఎప్పుడైతే మన ప్రార్థనకు జవాబు ఇవ్వడో, దేవుడు ఎప్పుడైతే కొంచెం మౌనంగా ఉంటాడో, మనం అడిగిన పని అవ్వలేదో ఇతరులను నిందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు నేను అంటున్నాను, ప్రయత్నం చేయొద్దు. జవాబురాలు వెయిట్ చేయి. ఒకవేళ నువ్వు నిందించడానికి ప్రయత్నం చేస్తున్నావంటే ఇది సాతాను యొక్క కుయుక్తి. జవాబు రానప్పుడు దానికి గల కారణం ఉంటుంది. జవాబు కొరకు నువ్వు కనిపెట్టే సమయంలో ఆయన నీకు జ్ఞానోపదేశం చేస్తాడు. ఈ ఉపదేశం కేవలము నీ కొరకే, నా కొరకే. ఈ ఉపదేశాన్ని మనము గ్రహించినప్పుడు పిల్లరా, ఆ సిలువ సందేశం ఏంటి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సిలువ సందేశము మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి సంపూర్ణమైన, సమగ్రమైన, నిరర్గళమైనటువంటి అనన్యతకు సూచికే సిలువే. ప్రార్థన కంటే ఈ అనన్యతే ముఖ్యమైనది. కాబట్టి ప్రార్థనలో సిలువను చూడగలగాలి. ప్రార్థనలో ఆ సిలువ మీద ప్రభువును చూడగలగాలి. ప్రార్థనలో నీ విశ్వాస యొక్క పెంపుదల చూడగలగాలి. అలా చేయగలరు. అందుకంటే ఆ దినమంది మీరు నా పేరట అడుగుతారు, అయితే నేను మీ పక్షాన తండ్రిని వేడుకుంటానని మీతో చెప్పట్లేదు అన్నాడు. కనుక ఉదయకాల సమయం పిల్లరా, మన ప్రార్థన ఆయనకు అంగీకారంగా, ఆయన సిలువను చూసేది ఉన్నప్పుడు తప్పకుండా అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమగల మా తండ్రి, మీ స్తోత్రాలు. ఉదయకాలపు వేళ విలువైన నీ మాటలు విన్నాం. నిజమే, ప్రార్థనలో సిలువను కనుగొనాలి. అట్టి నేత్రాలు మాకు దయచేయండి. ఈ మాటలు కేవలం విని విడిచిపెట్టేవారం కాకుండా విన్న వాటిని హృదయపూర్వకంగా ధ్యానం చేసే కృప దయచేయండి. ఈ కార్యక్రమంలో పాలుభాగస్లో అవుతున్న బిడ్డలందరినీ దీవించండి. ఘనత మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.